వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 ఎంపీ సీట్లకు పైగా గెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు తమను మళ్లీ గెలిపిస్తాయన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల బ్లాక్ మనీపై బీజేపీ నేతలు చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడతారని తెలిపారు కోమటిరెడ్డి. ఒక ఎన్నికలో గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏదో సాధించినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు పొన్నం ప్రభాకర్. ప్రజాభవన్ పరిసరాల్లో ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అబ్కా బార్ 400 అన్నప్పుడు 240 వచ్చినప్పుడు ఏ గిఫ్ట్ ఎవరికి ఇచ్చిన గిఫ్ట్? అబ్కా బార్ 400 అని దేశమంతా తిరిగి మొదటిసారి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి విదేశాలకి లేస్తారని చెప్పినప్పుడు మొన్న ఎలక్షన్లో కుల మతాల మధ్య వైద్యం తీసుకొచ్చి అబ్కా బార్ 400 అన్నప్పుడు 240 కూడా రాక ప్రతిపక్షాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఏర్పాటైన సంగతి బండి సంజయ్ గారు మర్చిపోయినట్టుంది. మేము 50 సీట్లకి వెళ్ళి 100 సీట్లకు పెరిగితే వాళ్ళు 330 సీట్లకి వెళ్ళి 230కి వచ్చాం. మేము రేపు 100 సీట్లకి వెళ్ళి వచ్చే ఎలక్షన్లో 200 సీట్ల పైన సాధించి మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. ఈ 2 సీట్లకే ఇట్లంటే అసెంబ్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తే 8 సీట్లకి ఎందుకు పరిమితమైనరు? అందుకనే బండి సంజయ్ గారు మీరు కేంద్రంలో ఉండి మీరు అక్కడ ఉండి డబ్బులు మీ దాని మీద కాదు, మేము రేపు వచ్చే స్థానిక సంస్థలు తెలుసుకుందాం. అసెంబ్లీలో చూసుకున్నాం కదా, పార్లమెంట్లో మీరు ఎన్నో చెప్పినారు. 8 సీట్లు వచ్చినాయి మా, ఇంకా 2 సీట్లు 3 సీట్లు 3,000 4,000తో ఓడిపోయినాయి. 12 సీట్లు వచ్చాయి మాయి. అందుకనే దీంతోనే కాదు మా పర్ఫార్మెన్స్ మా స్కీమ్స్ వచ్చే 4 ఏళ్లలో చూస్తారు. వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో. ఎవరు ఏమన్నా కానీ మోడీ గారు మాటలు నమ్మిండొచ్చు, నడిచినప్పుడు 400 రావాలి కదా. నల్లధనం తీసుకొచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే తెలంగాణకి ఇప్పటికి 11 ఏళ్ళల్లో 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. 22 కోట్లు కాదు, అలా 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఎన్నిక గెలుపు ఓటమి అనేటువంటిది రాజకీయాల్లో ఒక పాలిటిక్స్. అది నేను ఈరోజు బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా. మీరు సొంత బలం మీద గెలిస్తే ఎస్ బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము ఇది రంజాన్ గిఫ్ట్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్కు దాని తర్వాత బీఎస్పీ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల. ఇది దురదృష్టకరం. ఇటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడేటువంటి మాటలు కాదు. నేను అడుగుతాను, ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు మంత్రులం, మా 4 ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు. సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా చాలామంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి? మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ సొంత బలం మీద గెలవలేదని మేము 100% చెప్తున్నాం ఇవాళ. సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రులకు సంబంధించి జరిగిన ఎన్నిక. మేము కూడా ఏం వేల ఓట్లతో ఓడిపోయింది ఏం లేదు. మేము కొంత ఇంకా మా కార్యకర్తలు మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడేటువంటి వాళ్ళం, సమీక్షించుకుంటాం. కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు పులిపే ప్రయత్నం చేస్తే వాళ్ళ అవగాహన రాహిత్యం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 2 బడ్జెట్లల్లా మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి. నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతాను. హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించడం. ఇవాళ ప్రజలకు సౌకర్యం అవసరం ఉంది, మనకు రైలు రూట్ లేదు, దాన్ని 8 ఏళ్ల రహదారిగా మార్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన అండ్ ఆర్కియాలజీ మినిస్టర్గా ఉండి హైదరాబాద్ ఆర్కియాలజీ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్. ఇది ఏం చేశారని అడుగుతున్నాం, ఏ ప్రాజెక్టు తెచ్చారని అడుగుతా ఉన్నాం. ప్రాజెక్టు తేరు, ప్రాజెక్టులకు అడ్డం పడతారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక అంతర్భాగమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపెట్టి
మీరు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అడగలేదనే కారణం మీద తప్పించుకోగలిగారు. ఇవాళ మేము గౌరవ ప్రధానమంత్రి గారిని, మంత్రుల్ని అనేక సందర్భాల్లో కలుస్తూ ఉన్నాం. మీరు అడ్డం పడకపోతే తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు, మీరు ఎందుకు తెలంగాణ ప్రాజెక్టుల మీద కృషి చేస్తలేరో జవాబు చెప్పాలి. అది తప్పించుకోవడానికి ఏదో పెద్ద హైబర్ క్రియేషన్ చేసి మేము బలపడుతున్నాం. ఏం బలం లేదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేరువేరు కాదు అనేది ఈ ఎమ్మెల్యేసీ ఎన్నికల్లో నిరూపణ అయింది.